రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేస్తామన్నారు మంత్రి సీతక్క. అభయహస్తం నిధులను గత ప్రభుత్వం కాజేసిందని చెప్పారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మహిళా కాంగ్రెస్ సమావేశానికి సీతక్క చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. మేఘా బతుకమ్మ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. మహిళలు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. మహిళలతో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరని చెప్పారు సీతక్క. రాబోయే కాలంలో మహిళా సంఘాలను, మహిళా కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేస్తున్న సందర్భంలో మా మహిళా నాయకత్వం అంతా అందులో పార్టిసిపేట్ కావాలి, భాగస్వాములు కావాలని మరి వాళ్ళందరినీ కూడా సూచనలు, సలహాలు కోరడం జరిగింది. రాష్ట్రంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, మన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళా సంక్షేమం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వచ్చి రాగానే రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణమే కాదు, బస్సుకు ఓనర్లను కూడా చేసే విధంగా మహిళా సంఘాలకు బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పటి వరకే మేము వచ్చిన తర్వాత దాదాపుగా 27,000 కోట్లకు పైగా మహిళలకు మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు వారిని ఆర్థికవేత్తలుగా, బిజినెస్ పర్సన్స్గా తయారు చేస్తూ ఎక్కడికక్కడ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలను సంఘాలలో చేరండి, 1 కోటి మంది మహిళలను సంఘాలలో చేర్పించాలి, తద్వారా వాళ్ళను కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. దానికి అనుగుణంగానే మేము వాళ్లకు మరి రకరకాల బిజినెస్లు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 22 రకాల బిజినెస్లను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో పెట్రోల్ బంకులు కానీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్లు కానీ, సోలార్ కానీ, ఇట్లా మరి ఇంకా పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, మరి లోకల్గా ఇంకా ఫిషరీస్కి సంబంధించినటువంటి బిజినెస్ కానీ ఇవన్నీ చేస్తాను. ఇవి నడిపించుకోవడానికి వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం.